ఏటీఎం వద్ద మాటు వేసి చోరీలకు పాల్పడిన వైనం తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఎవరైనా డబ్బులు తీసుకోవడం రానివారు, పిల్లలతో ఉన్నవారు ఉంటే నన్ను తీయమంటారా అంటూ ఎంతో వినయం ప్రదర్శిస్తాడు. ఇలా వినయం ప్రదర్శించిన అపరిచిత వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఇద్దరు ఖాతాదారులను బురిడి కొట్టించి 38,000 నగదు కాజేశాడు. వీరిని మాటు వేసి పి గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెసేజ్ పెట్టలేదు నా వల్ల కదని చెప్పి మెసేజ్ పెట్టండి ప్రధానమంత్రిగా అతను ఉంచులో ఉన్నారని అంత ముందే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అప్పుడు ఏం చేయడంటే ఎంత 10,000 రూపాయలు కావాలండి అన్నారు. అప్పుడు ఇలాగ పండినా అతను పెట్టాడండి. నెంబర్ చెప్పమన్నాడు. నేను సరిగ్గా అంటలేదు నాకు. అప్పుడు 30 అని చెప్పాను నాకు. చెప్పడంతో అందులో పెట్టి డబ్బులు రావట్లేదు అని అన్నారు. ఇలా ఇచ్చాడు. అయ్యా డబ్బులు రావట్లేదు అన్నారు. లేకపోతే ఇలా ఇచ్చేవాడు అన్నాను. ఈ తర్వాత ఈ అమ్మాయి అమ్మ పక్కన చంద్రపతులు ఉంది అమ్మాయితో. ఆవిడ కూడా నాకు చూడండి అన్నాడు. ఆవిడ నెంబర్ చెప్పిందండి. ఇందులో రావట్లేదు అన్నాడు. పిన్ నెంబర్ చెప్పారా? చెప్పారండి. అప్పుడు ఈ కార్డు జేబులో పెట్టుకుని ఆ కార్డు జేబులో ఈ కార్డు ఇచ్చాడు. మీకు తెలియలేదు? నాకు తెలియలేదు. అక్కడే నుంచి ఉన్నాం కదండి. ఎప్పుడు మార్చేయడం కార్డు తెలియదా? తెలియదండి. మీరు ఏం చదువుతాం? తర్వాత మీకు ఎలా తెలిసింది? అది మీకు పోయినట్టు, డబ్బులు పోయినట్టు. కాదు ఆయన వెళ్ళిపోయాడు కదా పట్టుకుని. తర్వాత మీకు బ్యాంకులో డబ్బులు లేవని చెప్పాడు కదా, అతను పని చేయట్లేదు అన్నాడు కదా. మళ్ళీ బ్యాంకులో వెళ్ళారు మీరు? ఏది కార్డు చూడమన్నా? మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్ళే టైంకి అది మీరు సబ్జెక్ట్ చెక్ చేసుకోకపోవడం వల్ల జరిగింది. అది అబ్బా నేను ఎదుర్కొన్నాను ఉన్నానండి. నేను మరి ఎలా తీసేవాడు ఇచ్చాడో నాకు ఇదే కదా. నేను ఈ రూమ్లో ఉండిపోయినట్టు పెట్టేసుకున్నానండి.